హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్వై సిస్టర్స్. మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైం కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో మీ అందరికీ ఒక చిన్న హాయ్ చెప్దామని అనిపించింది. కరెంట్ నేనైతే విజయవాడ వెళ్తున్నాను. సో ఇది వచ్చి ఒక ట్రావెల్ వ్లాగ్ అయితే కాదు. విజయవాడ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది అని మీకు అందరికీ చూపిద్దామని అనిపించింది. చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. సో అందుకోసం ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట. మా చారి గారు అయితే చాలా సేఫ్గా ఉన్నారు. నేను తెల్లవారు లేచి చూసేటప్పటికి జీడిపప్పు తింటున్నారు. సో ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కూడా ఇంకా నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేయడానికి బూస్టప్లా ఉంటుంది. సో రైట్ నా విజయవాడలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూపిద్దామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది ప్రస్తుతానికి విజయవాడ సిచ్యువేషన్ అండి. ఏ ఇల్లు చూసినా ఇదే పరిస్థితి. ఎవరిని కదిలిచ్చినా సాడ్ స్టోరీనే. సాడ్ స్టోరీ అంటే ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరగకూడదు జరిగిందంటే నాట్ ఎట్ ఆల్ అండి. మనం ఒక ఇష్టంగా పెంచుకున్న ఒక మొక్క అయి ఉండొచ్చు, ఒక థింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు. అన్నీ కూడా చాలామంది కనీసం ఇల్లుని సరి చేసుకోలేక అట్ ద సేమ్ టైం వాళ్ళ డైలీ వర్క్స్కి వెళ్ళలేక చాలా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదైతే చెప్పలేము. ఈ నష్టాన్ని ఎవరు రిప్లేస్ చేయలేరు. గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది కదా, అది ఇస్తుంది కదా, ఇది ఇస్తుంది కదా అని అంటే నథింగ్ అండి. ఏవి ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ పెయిన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. బట్ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి కొంచెం త్వరగా రావాలని దేవుణ్ణి దండం పెట్టుకోవడం తప్ప ఎవరేం చేయలేము. బట్ అయితే అక్కడున్న రియాలిటీ ఏంటన్నది చాలామందికి తెలీదు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకేంటి అలాగా చాలామంది అనుకుంటున్నారు. తింటున్నారు కదా, తాగుతున్నారు కదా అని అంటే ఆబ్వియస్లీ బతకాలంటే తినే అవ్వాలి. అది చిన్న పిల్లలతో లేకపోతే ఏజ్డ్ అయిన వాళ్ళతోనోళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. అందరికీ ఒంట్లో ఏదో ఒక ప్రాబ్లమే. ఎవరు తినకుండా అయితే ఉండలేము. అది కూడా వచ్చి దగ్గర 9 to 10 days కరెంట్ లేకుండా, వాటర్ లేకుండా, పవర్ సప్లై లేకుండా, అట్ ద సేమ్ ఫోన్స్ వచ్చి కనెక్టివిటీ లేకుండా ఎంత సఫర్ అయ్యారన్నది వాళ్ళకి మట్టుకే తెలుసండి. సో అక్క వాళ్ళకి వాటర్ వచ్చాయండి. అక్క దగ్గర నుంచి కూడా వీడియోస్ లేవు కదా, సో అక్క వాళ్ళకి కూడా వాటర్ వచ్చాయి. బట్ వాళ్ళు కూడా సేఫే. అమ్మ వాళ్ళకైతే గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్గా సింక్ అయిపోయిందనమాట. ఇది రైట్ నౌ సిచ్యువేషన్ అనమాట. చెల్లి కానీ నేను అమ్మ వాళ్ళు కానీ ఇక్కడి నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తారు కదా, ఇవన్నీ వచ్చి మా ఇంట్లో గార్డెన్. మేమైతే ఏదైనా పెంచుతామో మొత్తం అంతా ఇదైపోయింది. మీకు ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్ కూడా చూపిస్తాను, అమ్మ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. దీని తర్వాత ఇదైతే ఇంటి వెనకాల కండిషన్. ఇంటి వెనకాల ఉన్న ఇల్లు ఇదైతే అసలు చెప్పలేము అన్నమాట. అదే చెప్పాను కదా, ఎవరిని కదిలిచ్చినా కూడా ఒక సాడ్ స్టోరీ. వాళ్ళ బాధని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇప్పుడు ఇక్కడ మార్క్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చి ఒక 10 days ఇలాగే వాటర్ ఉండిపోయినాయి కంటిన్యూస్గా బయటికి పోకుండా. సో ఆ ప్లైవుడ్స్ అయితే ఆ డోర్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అది ఇదని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇది రైట్ నో కండిషన్. ఇలా ఉందన్నమాట విజయవాడ. మీరంతా ఎలా ఉన్నారు? మీరందరూ సేఫా? ఇది మా బుడ్డోడి గెలక్కాయి. ఇది చూసారా ఎలా అయిపోయిందో. మీరెవరైనా విజయవాడలో ఉన్నట్టయితే మీరందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవి రోడ్స్ కూడా పర్వాలేదు. ఒక్కొక్క ఇంటి ముందు ఎలా లేదన్నా ఒక 15 to 20 kgs ఆఫ్ చెత్తని తీస్తూ ఉన్నారు. వీఆర్ నాట్ బ్లేమింగ్ గవర్నమెంట్. బట్ గవర్నమెంట్ అనుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. బట్ ఇంకా కొంచెం త్వరగా ప్రాసెస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే డేస్ గడిచే కొద్దీ వచ్చి స్టింకీ స్మెల్ ఎక్కువ అవుతూనే ఉంది. స్మెల్
సో, కొంచెంలో కొంచెమైనా త్వరగా రెస్పాన్స్ అయితే బావుంటదన్నదే వేరే ఏమీ లేదు. సో, రైట్ నౌ అయితే విజయవాడ కండిషన్ ఇది. మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా సేఫా? మీకు గాని మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ మీ స్టోరీ కూడా ఇదే అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. మాతో పాటు మేమెక్కడున్నా కూడా చారి గారు మాతోనే ఉన్నారు. పెంచిన ప్రేమ అంటారు కదండీ! మేము ఏ బోన్లు పెట్టి పెంచం. అయినా మాతోనే ఉంటారు చారి గారు. సో, ఇక్కడున్న బండ్ల కండిషన్స్ అయితే ఇవి. ఇదేనండి ఈ వీడియో. మీకు గాని మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.